ఇంటి దీపం అని ముద్దు పెట్టుకుంటే మూతి మీసాలు గాలే కథే ఉంటది ఇళ్ళ గ్యాస్ పొయ్యిల కథ కూడా. సిలిండర్ అయిపోతే పాతది తీసి కొత్తది పెడదాం అనుకొని రెగ్యులేటర్ తీసి పెట్టబోతుంటే పైపు ఊసిపోయి పుస్సున గ్యాస్ అంతా లీక్ అవుతుంటే ధైర్యం చేసి వడ్డర్లకెళ్ళి సిలిండర్ను దబ్బ దబ్బ గుంజుకొచ్చి హాలేసింది. ఇక లీకేజీ ఇంకింత పెరిగేటాలకు భయంతో గావరై అట్టనే ఇడిచిపెట్టి బయటకు ఉరికింది ఇంటామే. ఇక చూడు తెగిపడ్డ బల్లితోక లెక్క ఎట్లా కొట్టుకుంటా ఊగుడు పెట్టిందో పైపు. గ్యాస్ లీక్ అవుతున్నా కొద్ది స్పీడ్గా ఊగుడు పెట్టింది ఇంకిత. ఇక జరిసేపటికి దానంతట అదే ఆగి గ్యాస్ వచ్చుడు బంద్ అయింది. ఇక ఊగుడు బంద్ అయిపోయింది కదా, గ్యాస్ అయిపోయినట్టుంది, సిలిండర్ తీసేద్దామని ఇట్లకెళ్ళి పోయిన మనిషి ఆ దర్వాజలకెళ్ళి తొంగి చూసి మెల్లగా లోపలికి వచ్చింది. ఇట్లకెళ్ళి ఇంకో పిల్లగాడు వచ్చిండు సాయం పడదామని. కథం వంటింట్లకెళ్ళి బొమ్మ అనుకుంటా భగ్గున వేలింది ఒక్క పారే. అప్పటిదాకా లీక్ అయిన గ్యాస్ అంతా ఇల్లంతా వరుసుకొని ఉన్నట్టుంది. కరెంటు ప్లగ్గులకి వెళ్ళి స్పార్క్ వచ్చి బగ్గున మండింది. నయ్యం అదృష్టం బాగుంది వీళ్ళిద్దరిది. అదిగాక దర్వాజాలు కిటికీలన్నీ తెరిచున్నాయి కాబట్టి పెద్ద డేంజరే తప్పింది. ఇంటామెకు జర్రంతా అంటుకుంది కానీ డేంజర్ అయితే ఏం లేదు. మొన్న 5 రోజుల కిందట బొంబాయిలో జరిగిందట.